ప్రొఫెసర్ సారంగపాణి గారు. సరే, సమస్యలతో ఏకరువు పెట్టారు. బట్ పరిష్కారం ఏం చెప్పలేదు. అంటే తాళం వేశారు, గొళ్ళెం మరిచారు. ఇప్పుడు సమస్యలు ప్రొజెక్ట్ చేసే సందర్భంలోనే పరిష్కారం కూడా ఉంటుంది. వాళ్ళు ఆ పరిష్కారం మీకు గుమ్మనగా చెప్పారు. అంటే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ప్రైవేటీకరణతో పబ్లిక్ సెక్టార్ పవర్ ప్లాంట్స్ని కావాలని సిక్నెస్లోకి నెట్టారు. చాలా పబ్లిక్ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా పనిచేయటం మానేశాయి. వాటిని స్ట్రెంథెన్ చేయటం కానీ, అక్కడ ఉత్పత్తి చేయవలసినటువంటి కెపాసిటీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి చేయటం కానీ చేస్తున్నట్లయితే ఇంతకుముందు వారు చెప్పినట్టుగా బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఉండేది. అంటే ఇక్కడ ఏమవుతున్నదంటే, ఎప్పుడైతే ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ను పెంచామో, ఆ ప్రైవేటు ఈ పాలిటీషియన్ చేతులు కలిపారో మనకేం జరుగుతున్నదంటే అది ఒక అపవిత్ర కలయిక అయిపోతున్నది. దీంతో ఆ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కాపాడటం కోసం పాలిటీషియన్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇందాక ఈ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడారు. సోలార్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, రెన్యూబుల్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ఏ నిష్పత్తిలో మనం అమలు చేయాలి, ఏ నిష్పత్తిలో మనం పర్మిట్ చేయాలి అనే విషయాన్ని పక్కన పెట్టి పర్మిటబుల్ లెవెల్స్ కంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఈ రెన్యూబుల్ ఎనర్జీ యూనిట్స్ని పెంచడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చేటువంటి రేటు చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి చెల్లిస్తున్నటువంటి రేటు అంత రేటు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ రేటు చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో కొన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మాట్లాడటం జరిగింది. కానీ దాని మీద చాలా పెద్ద రభస జరిగింది. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ని మనం పట్టుకోవడంలో ఫెయిల్ అయినాం. అంటే అది అంతకుముందు చేసుకున్నవాడు అసలు పాయింట్ ఏమిటి అందులో అంటే, చాలా ఎగ్జాబరెంట్ రేట్స్ దగ్గర విద్యుత్ సరఫరాకి ఒప్పుకున్నారా అనేటువంటి పాయింట్ మరుగున పడి, ఒకసారి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పందాన్ని తిరిగి తోడకూడదా అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించి కాంట్రాక్ట్ని గౌరవించాలి అనేటువంటి యాంగిల్ నుంచి దాన్ని వెళ్ళటం జరిగింది. బట్ దట్ ఈస్ ఏ వ్యాలిడ్ పాయింట్ నా దృష్టిలో. ఒక ఒక మన ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసుకున్నటువంటి ఒప్పందాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ప్రైవేటు సరఫరాదారులకి లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు వాటిని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేయకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు ముందున్న ఆప్షన్ చాలా చాలా తక్కువ. ఈ ప్రిన్సిపల్ ప్రకారం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ రివ్యూ చేయకపోయినట్లయితే, సమీక్ష చేయకపోయినట్లయితే ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏమీ లేదు అసలు. ఎందుకంటే ఎక్కువ ధర దగ్గర విద్యుత్తు కొంటున్నారు. ఎక్కువ ధర దగ్గర విద్యుత్తు కొట్టడం అనేది బై అగ్రిమెంట్, అనవసరంగా చేసుకున్న అగ్రిమెంటు, ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని పక్కన పెట్టి చేసుకున్నటువంటి ఒప్పందాలు కాబట్టి వాటిని ఏదో ఒక దశలో రివ్యూ చేసి ముందు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల యొక్క పనితీరు మెరుగుపరిచి వాటిని బాగా పనిచేసేట్లు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. 2, క్రాస్ సబ్సిడైజేషన్ తగ్గించాలి. 3వది, విద్యుత్ చౌర్యం చాలా భారీ స్థాయిలో ఉంది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ వీళ్ళు చెప్తున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. వాటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. అంటే 96లో ఏం చెప్పామో ఇంచుమించుగా 2024లో కూడా అవే చెప్పవలసి రావటం అనేది చాలా విచారకరంగా ఉన్నది. అక్కడే సంస్కరణల యొక్క ఫలితం ఏమిటి, సంస్కరణలు మన దేశంలో అమలు కావా, మన దేశంలో సమస్య ప్రభుత్వం కంట్రోల్లో ఉండటమా, ప్రైవేటీకరణ కంటే కూడా వ్యవస్థల కంటే వ్యక్తుల మీద ఉన్నటువంటి కంట్రోలు, ఆ రెగ్యులేటరీ కమిషన్స్ యొక్క పనితీరు, వీటన్నిటిని కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. రెగ్యులేటరీ కమిషన్ ఎంతో నిష్పాక్షికంగా పనిచేయగలిగితేనే ఈ సంస్కరణల వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ రెగ్యులేటరీ కమిషను ఈ సీఎంల చెప్పు చేతుల్లో పనిచేస్తున్నంత కాలం, అస్మదీయులతో దానిని నింపుతున్నంత కాలం విద్యుత్ రంగంలో ఎటువంటి న్యాయము జరగదు. కాబట్టి ఆ శ్వేతపత్రంలో రెగ్యులేటరీ కమిషన్ యొక్క పనితీరు గురించి, నిష్పాక్షికత గురించి అక్కడ మనకు సరైనటువంటి సమాచారం లేదు. కాబట్టి ఆ దిశగా కొన్ని అడుగులు వేయటం అనేది చాలా అవసరం అని నేను భావిస్తున్నాను.